ప్రార్థన చేసేటువంటి ఒక తండ్రిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అటువంటి ప్రార్థన మన ఇంట్లో ఉందా? కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారా? బిడ్డల కొరకు ప్రార్థన చేసే తండ్రిగా ఉంటున్నారా? ప్రార్థనే తెలియదే చాలామందికి. చూస్తారు సౌండ్ తగ్గిందంటే, పాట ఎత్తుకుంటానే తబలా పడకపోతే ఇట్లా చూస్తారు. అంటే పాటలు మాత్రం టాలెంట్గా మనం పాడతాం, కానీ ప్రార్థన కాడికి వచ్చేటప్పటికే తేలిపోతాం. మనకు కావాల్సింది మైకి తట్టే పని కాదు, మోకరించే పని. మనం మోకరించాలా. ఎలా మోకరించాలా? ఒంటె మోకరిస్తుందంట. ఒంటె మోకరించినప్పుడు దాని మీద విలువైన వస్తువులు పెడతారంట. దేవుడు కూడా నీవు నేను మోకరించినప్పుడు మన ఇంటికి విలువైన వాటిని పంపిస్తాడు. ఒంటిని మోకరింపజేసేది ఎందుకు తెలుసా? విలువైన వస్తువులు పెడతారంట. అబ్రహాం